ఢిల్లీ బాంబు పేలుడు కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఐఈడీ తీసుకువెళుతుండగా పేలి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐఈడీగా మార్చకముందే బాంబు పేలినట్లు విచారణలో వెల్లడైంది. అయితే భారీ విధ్వంసం సృష్టించేందుకు జేఈఎం మాడ్యూల్ ప్లాన్ చేశారు. ఎన్ఐఏకు విచారణ బాధ్యతలు అప్పగించింది కేంద్రం. ఢిల్లీ బ్లాస్ట్పై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. పేలుడు పదార్థాల్లో అమ్మోనియం నైట్రేట్, డిటోనేటర్లు, ఇంధన చమురు ఉన్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. పేలుడు కారులో డాక్టర్ మొహమ్మద్ ఉమర్ ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. మృతుడి DNA శాంపిల్స్ను పోలీసులు సేకరించారు. కారు పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్దిగా పోలీసులు గుర్తించారు. నేడు ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై ఇందులో చర్చిస్తారు. ఇటీవల జరిగిన ఢిల్లీ పేలుడు ఘటనపై సమీక్ష చేసే అవకాశం ఉంది. నేడు ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై ఇందులో చర్చిస్తారు. ఇటీవల జరిగిన ఢిల్లీ పేలుడు ఘటనపై సమీక్ష చేసే అవకాశం ఉంది. రాజేంద్ర నగర్కు చెందిన ఉగ్రవాది డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది. భారీ స్థాయిలో విషప్రయోగం చేసి అమాయక ప్రజలను చంపాలని కుట్ర పన్నినట్లు ఏటీఎస్ అధికారులు గుర్తించారు. అయితే సయ్యద్ మొయినుద్దీన్ అత్యంత ప్రమాదకరమైన రెజిన్ విషాన్ని తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది. దేవాలయాలు, వాటర్ ట్యాంకుల్లో ఈ విషయాన్ని కలిపేందుకు కుట్ర పన్నినట్లు అధికారులు పేర్కొన్నారు. ఉగ్రవాది మొయినుద్దీన్ వద్ద నుంచి రెజిన్ తయారీకి సంబంధించిన ముడి పదార్థాలు, పరికరాలను గుజరాత్ ఏటీఎస్ స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాద హ్యాండ్లర్ ఆదేశాల మేరకే ఉగ్రవాది మొయినుద్దీన్ ఈ రెజిన్ విషయాన్ని తయారు చేస్తున్నట్లు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు ధృవీకరించారు. ఇతను నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఖురాసన్ ప్రావిన్స్కు చెందినటువంటి హ్యాండ్లర్ అబూ ఖాదిమ్తో కూడా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే డాక్టర్ మొయినుద్దీన్ చైనాలో MBBS పూర్తి చేసి హైదరాబాద్కు తిరిగి వచ్చాడు. అనంతరం ఆన్లైన్ ద్వారా వైద్య చికిత్సలు అందిస్తూ ఒకవైపు టెర్రరిస్ట్ కార్యకలాపాల్లో భాగమయ్యాడు. ఉగ్రవాద దాడుల కోసం నిధులు సేకరించడం, కొత్త వారిని రిక్రూట్ చేసుకునే ప్లాన్లో కూడా ఇతడు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కుట్రకు సంబంధించి డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్తో పాటు మరో నలుగురిని కూడా గుజరాత్ ఏటీఎస్ ఇప్పటికే అదుపులోకి తీసుకుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రామగుండం కమిషనరేట్ సూచనలతో జిల్లా కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలను
తనిఖీ చేశారు. ఢిల్లీలో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తనిఖీలు చేపట్టినట్లు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాలు తలెత్తినా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్టింగ్ నేపథ్యంలో మన రామగుండం సిపి సార్ ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అన్ని రద్దీ ప్రాంతాల్లో, మార్కెట్ ఏరియాస్ లో, అదేవిధంగా బస్ స్టాండ్స్ లో, రైల్వే స్టేషన్స్ లో బాంబు స్క్వాడ్ తోని తనిఖీలు నిర్వహించడం జరిగింది. గోదావరిఖండ్లో బస్ స్టాండ్, తర్వాత మార్కెట్ ఏరియా, రైల్వే స్టేషన్, రామగుండం రైల్వే స్టేషన్, అదేవిధంగా పెద్దపల్లి రైల్వే స్టేషన్, పెద్దపల్లి బస్ స్టాండ్, మార్కెట్ ప్లేసెస్ అన్ని చోట్ల కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ప్రజల యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ అనేది పోలీస్కి ప్రధాన బాధ్యత. దాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని చోట్ల తనిఖీలు నిర్వహిస్తా ఉన్నాం. ఇక్కడ కూడా ఎలాంటి మెటీరియల్ దొరకలేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని ప్లేసుల్లో కూడా బాగానే ఉంది. ప్రతి చోట కూడా తనిఖీలు నిర్వహిస్తున్నాం. మిగతా రోజుల్లో కూడా ఈ తనిఖీలు కంటిన్యూ చేస్తాం. ప్రజలకు ఎలాంటి సమాచారం ఏదన్నా ఉన్నా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరంగా, సస్పీషియస్ గా ఏదన్నా అనిపించినా కూడా ఇమీడియట్ గా పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఏదైనా బ్యాగ్స్ ఎవరైనా ఏదైనా ప్లేస్ లో వదిలేసి వెళ్ళినట్టుగా వాళ్ళకు సమాచారం ఉన్నా, లేకపోతే ఇంకేదైనా సమాచారం ఉన్నా కూడా పోలీస్ కి తెలియజేసినట్టయితే ఇమీడియట్ గా పోలీసు అక్కడికి చేరుకొని ప్రజలను సేఫ్ లో ఉంచడం కోసము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఆపరేషన్ వికటించి మహిళ మృతి చెందడంతో గ్లోబల్ హాస్పిటల్లో కిడ్నీ దందా వెలుగులోకి వచ్చింది. కిడ్నీ తీసిన తర్వాత పారాలిసిస్ రావడంతో యమున మృతి చెందింది. 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్లోబల్ ఆసుపత్రిపై చర్యలకు ఆదేశించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఆపరేషన్ వికటించి మహిళ మృతి చెందడంతో గ్లోబల్ హాస్పిటల్లో కిడ్నీ దందా కాస్త వెలుగులోకి వచ్చింది. కిడ్నీ తీసిన తర్వాత పారాలిసిస్ రావడంతో యమున మృతి చెందింది. 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్లోబల్ ఆసుపత్రిపై చర్యలకు ఆదేశించారు. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, యాక్చువల్గా కిడ్నీ రాకెట్కి సంబంధించి వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటి? అంటే ఈ కథకి పూర్వాపరాలు ఏమిటి అసలు? ఎస్ రమణ, అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ ఉదాంతం బట్టబయలైంది. మదనపల్లిలో కిడ్నీ మార్పిడి చేసే ముఠా వ్యవహారాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. ఓ మహిళకు సంబంధించిన కిడ్నీని తీసి మరొక మహిళకు అంటే ఆ కిడ్నీని అమర్చే ప్రయత్నంలోనే ఆ యొక్క ఎవరైతే కిడ్నీ ఇచ్చారో ఆమె పారాలిసిస్ గురై మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జిగా ఎవరైతే ఉన్నారో బాలరంగుడు, అదేవిధంగా పూనూరు డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జి బాలాజీ నాయక్ అనే వీరిద్దరూ వారి దగ్గరకు వచ్చే డయాలసిస్ పేషెంట్లకి అంటే డబ్బున్న వారిని వారు ఎంచుకొని అలాంటి వారికి అంటే ధనవంతులుగా గుర్తించిన తర్వాత వారికి డయాలసిస్ చాలా కష్టంగా ఉంటుంది, మీకు ఈ త్వరలోనే మీరు డబ్బు పెట్టుకుంటే కిడ్నీని కూడా మార్చి మీకు ఆ యొక్క డయాలసిస్ చేసుకునే అవకాశం లేకుండా చేస్తామని చెప్పి వారు వారితో కొంత డబ్బులు ఒప్పందాన్ని కుదుర్చుకునేటట్టుగా కూడా పోలీసుల విచారణలో తెలుస్తుంది. ఈ క్రమంలోనే విశాఖపట్నం మధురవాడకు చెందిన అంటే కిడ్నీ బ్రోకర్లు అయితే ఎవరైతే ఉన్నారో పద్మ, అదేవిధంగా సత్య, వెంకటేష్ తో వీరు వ్యాపార లావాదేవీలు మాట్లాడుకొని ఎవరైతే కిడ్నీ దాత ఉన్నారో వారిని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ బాలరంగుడు, అదేవిధంగా బాలాజీ నాయక్ వాళ్ళని కోరినట్లు తెలుస్తుంది.
బ్రోకర్ల ద్వారా వారి వైజాగ్ నుంచి మదనపల్లికి ఒక మహిళను రప్పించి ఆమె నుంచి ఇక్కడ మరొకరికి ఆ కిడ్నీని అమర్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఎవరైతే కిడ్నీ ఇచ్చిన దాత ఉన్నారో ఆ యొక్క మహిళ పెరాలసిస్ వచ్చి మృతి చెందింది. దీంతో తన భార్య ఎక్కడికి వెళ్ళింది ఏమని వైజాగ్ లో భర్త ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే వారు విచారణ చేపట్టడంతో ఈ యొక్క ఉదాంతం అంతా, ఈ కిడ్నీ రాకెట్ ఉదాంతం అంతా బట్టబయలైంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి. బ్రేకింగ్లో చూస్తున్నాం. నేడు వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. అభివృద్ధి పనుల కోసం అధికారులు ఈ దర్శనాలు నిలిపివేయడం జరిగింది. భక్తులు వెళ్లకుండా ఆలయ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. భీమన్ ఆలయంలో దర్శనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సమాచారం లేకుండా దర్శనం నిలిపివేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. నేడు వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. అభివృద్ధి పనుల కోసం ఇలా చేశామని చెప్తున్నారు. భక్తులు వెళ్లకుండా ఆలయ చుట్టూ బారికేడ్లు సైతం ఏర్పాటు చేశారు. భీమన్ ఆలయంలో దర్శనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక సమాచారం లేకుండా దర్శనం నిలిపివేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, యాక్చువల్గా ఇటువంటి అంటే పనులు జరుగుతున్నప్పుడు క్లోజ్ చేయడం, ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా భక్తులకి. నిన్నటి నుంచి ఇన్ఫర్మేషన్ ఏం లేదా? ఏమంటున్నారు భక్తులు ఆల్రెడీ? రమణ, అయితే వేములవాడ పుణ్యక్షేత్రం దర్శన కాశీగా కూడా పేరుగాంచిన ఆలయము. దాదాపు రోజువారీగా 50,000 పైసలకు భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే సడన్ గా ఒకేసారి నిన్నటి నుంచి వెళ్ళి ఒకవైపు అక్కడ ఆలయం సంబంధించిన అభివృద్ధి పనుల్లో భాగంగా ఆ ఈవో ఆఫీస్ కావచ్చు, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాకారాలని కూలగొడుతున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి వెళ్ళి ఒకవైపు ఎక్కడికైతే భక్తులు లోపలికి వస్తూ ఉంటారో అక్కడ ప్రతి ఒక్క చోట కూడా మొత్తం రేకులను కొట్టి భక్తులను రాకుండా ఒకవైపు ఆలయ అధికారులు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రేకులను కూడా కుట్టడం జరిగింది. ముందు ప్రాకారంకు, అదేవిధంగా వెనకాల వచ్చే గేటుకి కూడా ప్రతి ఒక్క చోట మొత్తం ఆ రేకులు కొట్టి భక్తులు రాకుండా అక్కడ దర్శనాలు అయితే నిలిపివేసిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. ఎందుకంటే ఆలయ అభివృద్ధి పనుల్లో మేము దర్శనాలు నిలిపివేస్తున్నామని ఆలయ అధికారులు అంటున్నారు. కానీ వాళ్ళు ఆలయానికి సంబంధించి మూసివేస్తున్న సమయంలో కంపల్సరీ ఒక 1 వీక్ కానీ లేదా ఒక నెల ముందరనే వాళ్ళకి డేట్ అని ప్రకటించి ఆలయంలో ఇక్కడ దర్శనాలు ఉన్నాయి, ఒకవైపు భీమేశ్వర ఆలయంలో మేము ఏర్పాటు చేసాము, అక్కడే దర్శనాలు చేసుకోవాలని వాళ్ళు సూచన ఇవ్వాలి. కానీ సడన్లీగా అనుకోకుండా, ఎవరికి చెప్పకుండా, ఒకవైపు భక్తులకు ఇన్ఫర్మేషన్ లేకుండా, ఏ ప్రచారాలు లేకుండా ఒకవైపు ఈ విధంగా బంద్ చేయడంతో ఇప్పటికే భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. మరి స్వామివారిని మేము దర్శించుకోవాలంటే ఏ విధంగా దర్శించుకుంటాం? ఇప్పటికైనా కానీ మీరు ముందుగా అలా చెప్తే మేము రాకుండా ఉండేది వాళ్ళం కావదా అనే కోణంలో కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అంత పెద్ద ఆలయం, రోజువారీగా వేల సంఖ్యలో భక్తులు వస్తారు. కంపల్సరీ వీళ్ళు ఆలయాన్ని మూసివేస్తున్నారంటే కంపల్సరీ ముందుగా సమాచారం అందించాలి. 1 వీక్ లేదంటే 1 మంత్ ముందరనే ప్రచారం చేస్తే కంపల్సరీ భక్తులు నిలిచే అవకాశం ఉంటుంది. వాళ్ళు వచ్చినా గానీ ఒకవైపు ఇక్కడ మెయిన్ టెంపుల్ లో దర్శనం ఉండదు. ఎందుకంటే భీమేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేశారు కాబట్టి అటే వెళ్తామనే క్రమంలో కూడా భక్తులు నిర్ణయం తీసుకొని వస్తారు. ఎందుకంటే రాజన్న అంటే ఒకవైపు రాజన్న సన్నిధిలోనే కోడమొక్కులు కావచ్చు, తలనీరాలను సమర్పించుకుంటారు కాబట్టి భక్తుల ప్రగాఢ నమ్మకం ఉంటుంది. చాలా చోట్ల ఉంటుంది వస్తారు, ఆ రాజన్నను దర్శించుకోవాలని వస్తారు కాబట్టి కంపల్సరీ వాళ్ళు వచ్చే దాని ప్రకారంగా వాళ్ళు
మూవ్మెంట్ పెట్టుకుని వస్తారు. కాబట్టి దీని ఎటువంటి సమాచారం అందించకుండా ఒకవైపు ఆలయ అధికారులు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో అక్కడ ఉన్న భక్తులు అయితే ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే పోలీసు బందోబస్తు భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే భక్తులు వచ్చి గొడవ చేస్తారు, ముందుగా సమాచారం అందించలేరు, మేము వచ్చి ఎక్కడ దర్శించుకోవాలి, మేము అందరూ పిల్లలతోటి కుటుంబ సమేతంగా రావడమే, రాజన్నను దర్శించుకుంటాం, ఇక్కడే పొడముక్కులు సమర్పించుకుంటాం అనే కోణంలో రావడం జరిగింది. కానీ ఆలయ అధికారులు ఎటువంటి సమాచారం అందించకుండా ఈ విధంగా బంద్ చేయడంతో చాలా ఇబ్బందికరంగా మారుతుందనే కోణంలో కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే చాలా వరకు అక్కడ కనబడుతుందని చెప్పొచ్చు. మరి ఆలయ అధికారులు మొత్తం కూడా లోపలికి రాకుండా అక్కడ కొట్టివేయడం జరిగింది. కాబట్టి కంపల్సరీ మీరు భక్తులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అక్కడ ఉన్న ఒకవైపు బీజేపీ నేతలు కూడా గతంలో కూడా ఒకవైపు ధర్నాకు దిగడము, ఎందుకంటే ఆలయం మూసివేస్తున్న సమయంలో ఇంటిమేషన్ ఇవ్వాలి, ఎందుకంటే దర్శనాలకు కూడా లేని సమయంలో కంపల్సరీ ఇంటిమేషన్ ఇచ్చి ఇక్కడ మూసివేయాలని కోణంలో కూడా చెప్పడం జరిగింది. మరి ఇది అక్కడ పోలీస్ బందోబస్తు అయితే భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులను అయితే వెనుకకు పంపిస్తూ అటు భీమేశ్వర ఆలయంలో దర్శనం చేసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే అక్కడ కనబడుతుందని చెప్పవచ్చు. రమణ. ఓకే రవీందర్, ముఖ్యంగా కార్తీక మాసం, పైగా శివుడి క్షేత్రం, ఇలాంటివి ఏమీ ఆలోచించట్లేదా అటు ఆలయ అధికారులు కావచ్చు, లేకపోతే ఈ కన్స్ట్రక్షన్స్ చేస్తున్న వాళ్ళు కావచ్చు? కార్తీక మాసం భక్తులకు శివుని దర్శనం అనేది చాలా వరకు భక్తులు వస్తారు, దర్శించుకుంటారు. ఎందుకంటే అక్కడ దీపారాధన చేస్తూ ఓం నమ శివాయ అంటూ అక్కడ శివుని దర్శించుకుంటే వాళ్ళకు ఈ కార్తీక మాసంలో పుణ్యం అంటే దాదాపు ఒక సంవత్సర కాల పుణ్యం వాళ్ళకు లభిస్తుందనే కోణంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి వేములవాడ దర్శన కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్ననైతే దర్శించుకుంటారు. కానీ ఆలయ అధికారులు ఈ కార్తీక మాసంలో వీళ్ళు మూసివేయడంతో ఆ ప్రాకారం కావచ్చు, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న దాన్ని కూల్చివేస్తూ ఆ లోపలికి భక్తులు రాకుండా ఉండే కోణంలో మాత్రం ఇక్కడ వాళ్ళు అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే మొత్తం కూడా దారులని మూసివేసి భారీ గేట్లు కూడా కాదు, దాదాపు మొత్తం రేకులను కూడా కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఆ ప్రాకారం ముందర ప్రాకారం, అదే విధంగా వెనకాల కూడా మొత్తం రేకులను ఇలా ఎన్ని రోజులు మూసి ఉంచుతారని చెప్పారు? ఇప్పటి వరకు అయితే సమాచారం అందించిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆలయ అధికారులు చెప్తున్న దాని ప్రకారంగా చూస్తున్నట్టయితే గతంలో దాదాపు 3 నెలల పాటు మూసే అవకాశం ఉంటుందని వాళ్ళు సమాచారం అంతకుముందు ఇవ్వడం జరిగింది. కానీ ఆ 3 నెలలు మూస్తారా లేదంటే 6 నెలల కాలం పడుతుందా? ఎందుకంటే ఆ ప్రాకారం కావచ్చు, దాని చుట్టుపక్కల ఉన్న మొత్తం కూడా కూల్చివేసి మళ్ళీ పునర్నిర్మాణం జరపాలి. కాబట్టి కంపల్సరీ దాని టైమింగ్ అని ఎంత ఉంటుంది, ఎన్ని రోజుల వరకు మూస్తారనే కోణంలో కూడా ఇప్పటికైతే ఆలయ అధికారులు దాన్ని స్పష్టం చేయని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆ స్పష్టత చేయకపోవడము, ఈ సడన్లీ గా మూసివేయడము భక్తులకు ఇక్కట్లు కలిగించుకుంటే పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరలు కూడా ఉన్నాయి. సమ్మక్క సారక్క జాతర ముందుగా కూడా ఒకవైపు వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకొని ఎక్కడి నుంచి కొండగట్టుకు వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ భక్తులు అనేది ఏ విధంగా వస్తారు, వాళ్ళ దర్శనాలు ఏ విధంగా కొనసాగుతాయి? ఎందుకంటే ఇటు ఇబ్బందికరంగా మారే అవకాశం కనబడుతుంది. ఈ సమ్మక్క సారక్క జాతర అయ్యేంత వరకైనా వాళ్ళు దర్శనాలు ఇచ్చినట్టయితే కంపల్సరీ వాళ్ళు భక్తులు కొంచెం ఆనందం వ్యక్తం చేసేవారు. కానీ ఇప్పుడు మొత్తం సడన్లీ మూసివేయడంతో కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. మరి పోలీసు బందోబస్తు అయితే భారీగా ఏర్పాటు చేశారు. కానీ భక్తులు ఏ విధంగా ముందరికి పోతారో మరి అక్కడ దర్శనం మాకు కావాలని వాళ్ళు అడుగుతున్నారు. ఇటు ఆలయ అధికారులు సడన్లు మూసివేయడంతో ఒక గందరగోళ వాతావరణం అయితే అక్కడ లేకున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. మరి ఆలయ అధికారులు దీనిపైన ఏ విధంగా స్పందిస్తారనే కోణంలో భక్తులు వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. రమణ. ఓకే, థ్యాంక్ యూ రవీందర్. ఆందోళనలు, ఆరోపణలు, ఉద్రిక్తతలు, హైడ్రామా నడుమ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. 6 గంటల్లోపు క్యూ లైన్లో ఉన్న వాళ్లకు ఓటు వేయడానికి అనుమతి ఇచ్చారు ఎన్నికల అధికారులు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్లు ఉన్నాయి. యూసఫ్గూడ, బోరబండ, రహమత్ నగర్, షేక్పేట్, వెంగళరావు నగర్, ఎర్రగడ్డ, సోమాజిగూడ డివిజన్లలో పోలింగ్ జరిగింది. జూబ్లీహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధానంగా 3 పార్టీల మధ్య పోటీ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి బరిలో మాగంటి సునీత గోపీనాథ్, కాంగ్రెస్ నుంచి బరిలో నవీన్ యాదవ్,
బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి నిలబడ్డారు. నవంబర్ 14న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడుతుంది. మేడం ఒకసారి అక్క ఇటు చూపండి. అంత పైకి పెడుతున్నాడు ఓన్లీ హెడ్ మాత్రమే తీసుకోండి మీరు కూడా. అక్క కొద్దిగా వేలు చూపండి. మేడం ఒకసారి ఇట్లా చూపండి. అక్క ఇటు చూపండి. అంత పైకి పెడుతున్నాడు ఓన్లీ హెడ్ మాత్రమే తీసుకోండి మీరు కూడా. అక్క కొద్దిగా వేలు చూపండి. మేడం ఒకసారి ఇట్లా చూపండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. దాదాపు అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నాయి. మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. పోలింగ్ ముగియగా 14వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. సాయంత్రం 6 గంటలలోపు క్యూ లైన్లో నిలబడ్డ వాళ్ళందరికీ ఓటు వేయడానికి అధికారులు అవకాశం కల్పించారు. మేడం ఒకసారి అక్క ఇటు చూపండి. అంత పైకి పెడుతున్నాడు వివిధ ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు 46% పైగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 41 నుంచి 42% ఓట్లు, బీజేపీకి 6 నుంచి 8% ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఓన్లీ హెడ్ మాత్రమే తీసుకోండి మీరు కూడా.